యాక్చువల్గా ఆదిలో వద్దని పని చేశాడండి. అవును. మానవుడు తన స్వరూపంలో సృష్టింపబడిన మానవుడు ఏది వద్దన్నాడో దాన్ని చేశాడు. అవును. ప్రభు ఏంటి అన్నాడంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపం, దేవుని మాటను ధిక్కరించడమే పాపం, అవును, దేవునికి లోపడకపోవడమే పాపం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, చెప్పగా విన్నవాడు తన నాశనం తానే తెచ్చుకుంటాడు. విన్నవాడు, గ్రహించిన వాడు. ఇప్పుడు కొన్ని అనర్థాలు ఎందుకు వస్తాయంటే మన తప్పిదాలు వాళ్ళు వస్తాయి, దేవుడు వాళ్ళు రావు. దేవుడు నాకు ఎందుకు వచ్చిందంటే నువ్వు మంచోడు కాదు. మీరు ఇప్పుడు కోరి మనం తెచ్చుకొని నాశనం అయిపోతున్నాం. నాశనం అయిపోతున్న మనుషుల్ని దేవుడు ప్రేమించి తన మార్గంలో రావాలని నరవతారం ఎత్తాడు. ఇది మర్మం, ఇది సత్యం. అవును. ఇప్పుడు చీమలన్నీ పొయ్యిలు పడిపోతాయండి. పొయ్యి గోడ మీద బెల్లం ఉంది, బెల్లాన్ని కాసిపడి చీమలు వెళ్తున్నాయి పొయ్యి గోడ మీదకి. అది పడిపోయి కాలిపోతానన్న సంగతి అది తెలియదు. మీకు అర్థమైందా? కనుక అది పొయ్యిలో పడకూడదంటే ఏమండి, మనం చెప్తే వెన్ను వాడికి అర్థం కాదు. అప్పుడు సేమలాగా మారాలి. మనం సేమలాగా మారాలి. ఇప్పుడు మనం అండి సేమలాగా మారాలి, సేమానుసారం ఎత్తాలి, అప్పుడు దానికి అర్థం అవుతుంది. అట్లా అర్థం అవుతుంది భాష. అందుకని మనం నశించిపోతున్నాం. మనకు మళ్ళీ మానవుడిలాగా వచ్చి చెప్తేనే మనకు అర్థం అవుతుంది. పశువులాగో, పందిలాగో, ఎద్దులాగో, ఏనుగులాగో, పాములాగో వస్తే మనకి ఏం అర్థం అవుతుంది? అర్థం అవుతాయి. ఇప్పుడు పంది మన ఇంట్లోకి వస్తూ ఉంటామేంటి, ఎద్దు మన ఇంట్లోకి వస్తూ ఉంటామేంటి, ఏనుగు మన ఇంట్లోకి వస్తూ ఉంటామేంటి, పాము మన ఇంట్లోకి వస్తూ ఉంటామేంటి, పక్షి మన ఇంట్లోకి వస్తే మనం గ్రహించగలమేంటి? నో. ఆయన ఏ స్వరూపంలోనైతే చేశాడో ఆ స్వరూపంలోనే సరాసరి భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలిసిన, నీవు నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేక. అర్థమవుతుందండి? నేను సృష్టించినటువంటి సృష్టిలో నా స్వరూపంలో చేయబడిన నీవు నీ అజ్ఞానం చేత నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావని నిన్ను రక్షించడానికి దీన మనస్తత్వంతో, సాత్వికత్వంతో, అర్థమైందా, ఎంతో తనకు తాను తగ్గించుకొని వచ్చి మార్గం చూపించాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకి, మనంతా భారమే కదండి. లైఫ్ జీవితం మనం వినక కష్టం అనిపిస్తుంది కానీ వింటూ చాలా సులభం అండి. కాడి సులువైంది, కాడి చాలా సులువైంది, తేలికైంది అంటే మనం గ్రహించాం. గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మాంతిపేట నుంచి డెంకాడ రావడం పెద్ద దూరమేం కాదు. నీ దగ్గరికి వస్తే నాకెడకెడుతుంది, నాకు బోడు పని ఉంది అంటారు. చాలా ఈజీ. ఒకవేళ వస్తే నష్టపోతామా? సత్యమును గురించి మాట్లాడుకుంటాం, సమాధానం గురించి ఆలోచిస్తాం, సమాధానం వెతికి వెంటాడుతాం. అంటే ఆయనలోకి వస్తే మరి ఆయనకు దూరం అయితే ఏమవుతుంది? యోహాను సువార్తలు అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యెషయా గ్రంథంలో ఉంటుంది, నాకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇవాళ వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే, ఓడిపోవడానికి కారణం ఏంటంటే మానవుడు దేవునికి దూరస్తుడయ్యాడు. కొద్ది మంచినీళ్ళు ఇవ్వండి. దేవునికి ఓకే పెట్టాను అక్కడ. దేవునికి దూరస్తుడయ్యాడు. ఎప్పుడైతే దూరస్తుడైపోయాడో స్వతంత్ర స్వేచ్ఛవాది అయిపోయాడు. నాకేంటి? అర్థమైందా? ఇప్పుడు మీరు నాకు ఇల్లు అప్పచేసి వెళ్ళిపోతారండి, ఇంట్లో చాలా నమ్మకంగా ఉండాలి. ఉండక్కర్లేదా? ఇది మా ఫ్రెండ్ అదే, అర్థమైందా? ఇది నాకు ఇచ్చాడు, నేను స్వతంత్రంగా ఉండాలి. మళ్ళీ అందులో మాయ ఎందుకు? అందులో దాపారికం ఎందుకు? మళ్ళీ అందులో స్వార్థం ఎందుకు? అది సృష్టి మీద ఆయన అంటాడు, భూమి మీదను పరలోక మీదను సర్వాధికారం ఉంది. ఎవరికి? ఆయనకి. అర్థమైందా? శత్రుబలం అంతటి మీద నీకు అధికారం ఉంది. ఇప్పుడు ఈ భూలోకాన్ని దుష్టుడు పరిపాలన చేస్తున్నాడు. ఆడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కానీ ఆ మాట వినము, ఆడికి వెళ్ళి లోబడిపోతాను. ఎవరికి? శత్రువుకి. దుష్టుడు లోబడిపోతాను. నీకు అర్థమైందా? మనుషులు నరకానికి వెళ్ళాలని దేవుడు నరకం ఏర్పాటు చేయలేదు. మనుషులు మోక్షానికి రావాలని ఇచ్చేతాన్ని ఏర్పాటు చేశాడు. కైలాసం అంటారు దాన్నే, వైకుంఠం అంటారు దాన్నే. ఇప్పుడు మరి వైకుంఠానికి వెళ్ళడానికి ఏమైనా మార్గం ఏమైనా ఉంటుంది? ప్రభువే. ఎలాగది? ప్రభు నామంలో ప్రభు యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ. ఒక్క మాటతోనే. రామపత్రిక 10:9 ఉంటుంది. 9:10, 10:9 ఉంటుంది మొత్తం. యేసు ప్రభు నోటితో ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభు దేవుడని హృదయంలో విశ్వసించాలి. అది ఎక్కడ విశ్వసించాలా? నోటితో ఒప్పుకోవాలి. ప్రభువా, నువ్వు రక్షకుడివి, నా పాపముల కొరకు
నరావతారం ఎత్తి చాలా సులువుగా ఉంది పరలోకం వెళ్ళడానికి, వైకుంఠానికి వెళ్ళడానికి. విశ్వాసమే. చాలా LIC యజ్ఞాలు యాగాలు పెద్ద అవసరమే లేదు. LIC గురించి తెలిస్తే సరిపోదండి. అవును. LIC ఏజెంట్ మన ఇంట్లో ఉన్నోడైనా సరిపోదండి, మన పక్కన ఉన్నోడైనా సరిపోదండి. LIC ఆఫీస్ మన పక్కన ఉన్నా సరిపోదండి. LIC కట్టుకుంటే క్లైమ్ వర్తిస్తుందండి. అవును. యేసు ప్రభు దేవుడని విశ్వసించాలండి. ఎరుగుంటే సరిపోదు, కలిగి ఉండాలి. అది ఎరుగుంటే సరిపోదు, కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడే ఆ పరమార్థాన్ని నీకు ఆయన ఫ్రీగా ఇచ్చాడండి. గాలి ఉచితం అండి, అవును. నీరు ఉచితం అండి, అవునా, భూమి ఉచితం అండి, ఆకాశం పంచభూతాలు ఉచితం అండి, సృష్టించిన వాడు కూడా రక్షణ ఉచితమేనండి. ఇప్పుడు డబ్బు పెట్టి కొనలేమండి. ఒకవేళ ఏ ముఖేష్ అంబానీ గారు కొంటే కొనవచ్చు, 100 కోట్లు 1000 కోట్లు అయితే మనం కొనగలం పెట్టే. అందుకే లోకాసు వార్త 6:20 ఏమంటాడు, పేదలైన మీరు ధన్యులు, అవును, ధనవంతులైన మీరు ధన్యులు అనలేదు. పరలోక రాజ్యం మీదే. ఇప్పుడు ధనవంతులు ఉన్నారు, నేనుండే స్థలం మీద అనలేదు, ఎవరికి భరోసా ఇవ్వలేడే. అవును. నేను ధనవంతుడిని, నేను అధికారిని, నేనుండే స్థలంలో మీరు ఉంటారని అనలేడు కూడా. కానీ ప్రభు అన్నాడు, పేదలేని మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. అవునా? అవును. ఇక్కడ నవ్వుతున్న మీరు, అంటే ఇక్కడ ఏడుస్తున్న మీరు అక్కడ నవ్వుతారు, ఇక్కడ దుఃఖించిన మీరు అక్కడ సంతోషిస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ విలాసం చేస్తున్నారు, అవును, ప్రజలంతా నవ్వుతున్నారు, కానరాని పాపాలు చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరూ అక్కడ ఏడుస్తారట. ఆ ఏర్పట అగ్ని ఆరదు, పురుగు చావనంత ఏడుపు అక్కడ ఏడుస్తారట. మీకు అర్థమైందా? ఒకవేళ జైలుకి వెళ్తే క్షమాపణ నుండి మళ్ళీ విడుదల వస్తుందేమో, కానీ నరకానికి వెళ్ళి తిరిగి రావడానికి అవకాశం లేదు. అవునా? లాజరు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, శోధనలు అనుభవించాడు. దేవదూతల రొమ్మును కొనుక్కోబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. భూమి మీద పడ్డాడు. అపోస్తల కార్యం 14:22 ఏముంటుంది, మనం అనేక శ్రమలు అనుభవించాలట ఇక్కడ, అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇప్పుడు అయితే మనిషికి జీవితం చాలా మంది అనుకుంటారు ఏంటంటే, సరే ఇక్కడితో అయిపోయింది కదా, మరి ఇంకేమవుతుంది, చచ్చిపోతే ఎలా పోతాంలే అని అనుకుంటారు. అయితే ఎంతవరకు వస్తుంది? తర్వాత కథ ప్రారంభం, అప్పుడే కథ మొదలు, మరణించిన తర్వాత ప్రారంభం. అప్పుడు ఇంకేం కథ, ఎవరు చూస్తారంటే సచ్చింది శరీరం అండి, అవును, పోయింది ఆత్మ అండి, దానికి తీర్పు ఉంటదండి. ఇప్పుడు మట్టి శరీరంతో జీవిస్తున్నాం, దేవుడు ఒక శరీరం ఇస్తాడు, మహిమ శరీరం, అప్పుడు నేను తీర్పులో తెస్తాడు. ప్రసంగి 12 చివరి మాటలో ఉంటది. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 ఉంటది. అంటే మళ్ళీ ప్రకటన గ్రంథం 20:11 ఉంటది. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనమే, తీర్పు ఉంటది, ఖచ్చితంగా వెళ్తాం. అయితే ఆ తీర్పులోకి మీరే వెళ్తారు, ఆయన వెళ్తారు, వెళ్తాం. ప్రతి మనిషికి తీర్పు ఉంటది. యేసు నామములో రక్షణ పొందిన వారికి విడుదల ఉంటదండి, విశ్రాంతి ఉంటదండి, నిశ్చత్వం ఉంటదండి. యేసు నామములో రక్షణ పొందిన వాడికి, మారు మనసు పొందిన వాడికి, పొందిన వాడికి ఉండదు. యేసు అమ్మో, ఇప్పుడు కృష్ణ నేను రాగానే అన్నాడు, ఎప్పుడు బాబుని తలుచుకుంటానంటే అంతటితో సరిపోదు. ఇప్పుడు అప్పలరాజు అని పెళ్ళడం వేరు, అప్పలరాజు చెప్పినట్టు వ్యవహరించడం వేరు. ఈ ప్రజలు తన పెదవులతో కనపరుస్తారు కానీ వారి హృదయము నాకు ఎవరు దూరం ఉంది. అంటే అలా పెదవులతో కనపరచడం ఆయనకి ఇష్టం కాదు, హృదయంతో కనపరచడం దేవునికి ఇష్టం. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది. అది ఆయనకి కావాలి. హృదయంలో విశ్వాసం కావాలి, హృదయంలో నమ్మకం కావాలి, ఆ మాట ప్రకారం జీవించాలి, అప్పుడు నొక్కరు ప్రేమించగలరు. ఇప్పుడు కరెక్టేనండి, ఆయన ద్వారానే మార్గం మరి లేదా? లేదండి, భూమి మీద ఎందుకు యాత్రలు యాగాలు? అది వ్యక్తిగత అభిప్రాయం అండి. వాళ్ళు కూడా దానికోసమే కదా ప్రయాసపడతారు, అంటే అంత డీప్ గా వారు దాన్ని గ్రహించరు. అంటే పరలోకం కోసం గ్రహించరు. పరలోకం కోసం ఏదో చేస్తున్నాం, తాత్కాలిక తృప్తి కోసం చేస్తున్నాం అనుకోవడానికి తప్పండి. అంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి నాకు అర్థం అవుతుంది. ఒకప్పుడు పాపంలో ఉండేవాడిని అండి, నేను అలాగే చేసేవాడిని అండి, నాకేం తెలిసేది కాదు. ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే చెడ్డదన్న భావం నాకు తెలిసేది కాదు. భక్తి చేసేవాడిని, కానీ ఆ భక్తి